50 మంది వస్తాను పోయిరా చెప్పు. నువ్వు ఎన్ని చెప్పకు. ఆయన వస్తేనే నువ్వు ఒక 20,000 ఎందుకు పోయినా మరి 20,000 30,000 సంపాదించుకుని 100 మంది రాత్రి 40-50 మంది రాత్రి 40-50 మంది ఫోన్లు పోయినాయి. ఎందుకు వెళ్ళి వాళ్ళు గుద్దు థియేటర్కి వెళ్ళారు పోగొట్టుకున్నారని నువ్వు అంటున్నావు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన రావడం వల్ల ఇవన్నీ జరిగినాయి కదా. ఆయన రాకుండా అందంగా ఇంట్లో చూడొచ్చు కదా, దాని గురించి మాట్లాడొచ్చు కదా. ఇంత జనంలోకి రావడం ఎందుకంటే అంత జనాలు ఉంటా నీకు తెలుసు కదా. మరి ఇంకా నాకు నువ్వు ఓటీటీలో వస్తే నువ్వు చూడొచ్చు కదా. రావక వారం రోజుల తర్వాత అల్లు అర్జున్ రావతా నువ్వు చెప్పేది ఎక్కదా. నువ్వు టికెట్ కొన్నా పోయినావు. అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ రమ్మని పోయిండు. ఆయన డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసరు థియేటర్ ఆహ్వానించిన పోయిండు. ఎవరిని రమ్మనే హక్కు లేదు. ఎవరిని రావద్దని హక్కు నాకు లేదు. చచ్చిపోవడం వల్ల హ్యాపీ అనమాట వాళ్ళకు నిన్ను రావని నేను చెప్పినా. మరి నువ్వు టికెట్ కొన్నావు భయ్ తిను. నీకు నేను చెప్పాను నువ్వు టికెట్ కొన్నావు సినిమా చూడాలని. నువ్వు టికెట్ కొన్నావు సినిమా చూడాలి. ఏంది వ్యక్తిగతంగా దేని గురించి నేను చెప్తున్నా. సర్లే అన్న సతీష్ అన్న వ్యక్తిగతంగా సరదాగా తప్పు. నేను గుద్దే వెళ్ళిపోతే నా తప్పు అంటే ఊరుకుంటాను. గుద్ది అడుగుతారు భయ్. వ్యక్తిగతంగా నీ వల్లే. ఇప్పుడు నేను ఆటో నీకోసం ఆటో మీద వెళ్ళేదే నీకోసం. అలాంటప్పుడు నా ఆటోలో వెళ్తున్నందుకు నేను వెళ్తున్నాను, నేను గుద్దాను దేనికోసం. నేను ఏదో పని మీద వెళ్తున్నాను, నీ గురించే వస్తున్నాను కదా, వేరే వాళ్ళ గురించి వెళ్తున్నాను కదా. ఆ వ్యక్తి వల్లే తప్పు. నేను రోడ్ ఎక్కినావు కాబట్టి నువ్వు చెప్పి నేను చెప్తున్నా. గుద్దినావు కాబట్టి నేను అడుగుతా. అల్లు అర్జున్ వచ్చి గుద్దిండా ఆయన వల్లే కదండి. ఇదంతా వేస్ట్. మీరు కరెక్ట్ గా అంటే నేను చెప్పేది మీరు వింటలేదు. ట్రీట్లు 13 పెట్టాడు. 13 అంటే ట్రీట్ అంటే తెలుసా మీకు? ట్రీట్ అంటే ఏంటి అంటే గిఫ్ట్లు అంటే కిడ్నీ తినేది కాదు. ట్రీట్ అంటే ఇన్స్టాగ్రామ్ లోను లేకపోతే ట్రీట్ చాట్ అని ఉంటుంది. దాంట్లో 13 ట్రీట్లు పెట్టాడు. ఒకసారి ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే ఓపెన్ చేయండి. ఒకసారి ఆగండి నేను చెప్పేది. ట్రీట్లు పెట్టాడు. ట్రీట్లు అంటే ఏంటో తెలిసింది. నా సినిమాకి ఇంత గొప్పగా ఆదరణ వచ్చింది, పలానా ఊర్లో అని పెట్టాడు. పలానా జనం చచ్చిపోయారని ఆయన తెలుసు కదా. వాళ్ళ గురించి ఏమైనా పెట్టాడా? పెట్టలేదు. మరి దాని తప్పే కదా. పెట్టలేదు మరి తప్పే కదా అది కూడా. నేను అనేది అదే, నేను చెప్పేదే పాయింట్ అక్కడ. అది ఆయన రావడం తప్పని నేను అనట్లేదు. తప్పే, కరెక్టే, 100% కరెక్టే. నేను అనేది ఏంటంటే ట్రీట్ అయినా పెట్టచ్చు కదా. ఒక ప్రాణి పోయింది, ఇప్పుడు చచ్చిపోయాడు ఎవరును. అయ్యో నా గురించి వచ్చి చచ్చిపోయారు పలానాది ఇది అని వాళ్ళ మేనేజర్ పెట్టడం ఏంటి? ఆయన సినిమాకి వాళ్ళ మేనేజర్ పెట్టాడు. నేను పొద్దున్నుంచి మధ్యాహ్నం కూడా చూసిన. ఎవరో పెట్టలేదు. ఒకసారి చూడండి, మేనేజర్ పెట్టారు. మేనేజర్ ఎప్పుడు పెట్టాడు? ఇందాక పెట్టాడు మధ్యాహ్నం. అది నేనేమంటున్నాను, ఆయన పేజ్ లో 13 పోస్టులు పడ్డాయి కదా, నువ్వు చూసినావా? 13 పోస్టులు పెట్టారు. ఏంటి సాంగ్ గురించి ఒకటి పెట్టాడు. ఆయన పేజ్ లోనే కదా. ఇప్పుడు మేనేజర్ పెట్టాడు అన్నావు కదా. కాదు మేనేజర్ పెట్టాడు అన్నావు కదా. ఎవరి పేజ్ నుంచి పెట్టాడు? ట్రీట్లు 13 పెట్టారు కదా. 5 ఏళ్ళు పెట్టారు. అవి అల్లు అర్జున్ పేజ్ లో పెట్టారు. అవును ఎవరు? అవును ఆయన పెట్టమంటారే కదా పెట్టింది. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, అది కరెక్ట్ కాదని నేను అడుగుతున్నాను అంతే. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారయ్యా, దాని గురించి అడగడం కరెక్టే. ఇప్పుడు ఆయన అంటుంది ఎవరిని గుడ్డు తీయటెక్కిల్లో చచ్చిపోయే అవసరం ఆయన వస్తాడు అనమాట. చచ్చిపోయిన అలాంటి వాళ్ళు 100 మంది చచ్చిపోతారు అంటున్నాడు ఆయన. ఆయన అలాగే అన్నాడు కానీ అది వేరే విషయం. చచ్చిపోయిన వాళ్ళ గురించి అడగాలి కదా, తప్పది కరెక్ట్ కాదు. తెలుసుకోవాలి కదా. సినిమా బాగుంది, ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఏదో తిన్నాం, అది బాగాలేదంటే బాగాలేదని చెప్తావు. ఇప్పుడు ఇది కూడా ఇంతే. నేను ఒకటి చెప్తున్నాను, ఆయన నా సినిమా గొప్ప, నా సినిమా అది ఇది అని 13 ట్విట్టర్లో పెట్టాడు. 13 మెసేజ్లు పెట్టాడు. 13 పెట్టాడు. 13లో ఒకటైనా ఏళ్ళదే ఉంటే బాగుండు కదా అని నేను అంటున్నాను అంతే. నేను ఎవరిని ఏమని క్యారెక్టర్ కాదు కదా. తెలుసులే అన్న నీ గురించి. నేను అసలు మాట్లాడినా నాకు అర్థమైంది అన్న, అర్థమైంది. అదే మానవత్వంతో అడిగావు. నేను అడిగాను కదా అని అడిగాను. సరే సర్లే. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.